హర హర్ మహాదేవ్. ఈరోజు మనం అమర్నాథ్ యాత్ర 4 డేస్లో ఉన్నాము. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈరోజు మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మనకి ఫుడ్ అంతా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళే. ఇక్కడికి ఎవరు వచ్చినా ఫ్రీనే ఫుడ్. మనకి ఉన్నవాళ్ళు లేని వాళ్ళని ఏం లేదు, అందరికి ఒకటే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు 63 సంవత్సరాల నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి లొకేషన్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఎవరైనా రావాలి అనుకుంటే మంచిగా రావచ్చు. మనకి ఎవరికి ఇక్కడ భయపడే అవసరం లేదు. అందరూ ఉగ్రవాదులు దాడులు జరుగుతున్నాయి, ఇబ్బంది అవుతుంది అని అనుకుంటున్నారు, కానీ ఇక్కడ అలాంటివి ఏం లేదు. మిలిటరీ ప్రొటెక్షన్, ఫుల్ ప్రొటెక్షన్ ఉన్నది మనకి. మన మోడీ ప్రభుత్వం వచ్చినాక మనకి ఇక్కడ ఫుల్ ప్రొవైడ్ చేశారు. మనకి ఫుల్ సేఫ్టీ ఉన్నది. చాలా మంది మిలిటరీ వాళ్ళు మనకి సపోర్ట్గా ఉన్నారు. మనకి ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. ఇంకా మనకి ఇక్కడ షాపింగ్ చేసుకోవాలన్నా అన్నిటికీ ఇక్కడే మనకి దొరుకుతాయి. మనం అక్కడ కొనుక్కోలేదు కదా అని బాధపడే అవసరం లేదు. ఇక్కడే తీసుకోవచ్చు. ఇక్కడ షాపింగ్స్ చాలా ఉన్నాయి, తక్కువ ధరలు ఉన్నాయి, రీజనబుల్గా ఉన్నాయి. ఇది బేస్ క్యాంపు టెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ తక్కువ ధరలు ఉన్నాయి. 300 ఓన్లీ పర్ హెడ్. ఇవి కూడా చాలా బాగానే ఉన్నాయి, రీజనబుల్. ఈ ప్లేస్లో దొరకడం తక్కువ ధరలో గ్రేనే. ఇంతకుముందు కేదార్నాథ్లో అయితే 1000 వరకు తీసుకున్నారు. ఇక్కడైతే బెటరే చూసుకోవచ్చు. కింద అయితే 300. ఇక్కడ వాతావరణం కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నది. రైన్ వస్తున్నది, ఎప్పటికప్పుడు ఎండ వస్తున్నది, మళ్ళీ చలి పెడుతున్నది. అందుకనే ఇక్కడ అన్ని రకాల మనకి రెయిన్ కోటు అన్నీ తీసుకొని అన్ని రకాలుగా అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నీ దొరుకుతాయి ఇక్కడ, ఏమి ఇబ్బంది ఏం లేదు. శివ అని తెలుసు కదా మనకి. అక్కడ కొన్ని మర్చిపోయినా కొనుక్కోలేదని టెన్షన్లో ఉంటాయి, కానీ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇది పహల్గామ్ అంటారు. పహల్గామ్లో డే 4 ఈరోజు. అన్నీ దొరుకుతాయి మనకు కావాల్సినవన్నీ. ఏమైనా అక్కడ నుంచి తీసుకురాకపోయినా షూస్, ఇవన్నీ కూడా అన్ని స్వెటర్స్, అన్ని రెయిన్ కోట్స్, పేస్ట్ షూస్, ఇట్లాంటి అన్నీ దొరుకుతాయి మనకి. లేని అన్ని ఇబ్బంది ఏం పడద్దు. ఇట్లా RFID కార్డు కూడా పహల్గామ్లో చేస్తారు, చాలా ఈజీగా చేస్తారు. RFID కార్డు అంటారు దీన్ని. ఈ కార్డు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఐడి కార్డు, ఆధార్ కార్డు లాంటిది అనమాట. ఇక్కడ ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంటో ఈ ఆధార్కి RFID కార్డు అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఇది ఫుడ్ ఇవన్నీ ఇక్కడ మంచి పెడుతూ ఉంటారు. ఇబ్బంది ఏం లేదు. చపాతీలు, టీ, ఇట్లా అన్నీ శానిటైజర్ చేసి ఇట్లా చేస్తూ ఉంటారు. అయ్యో ఫ్రీగా పెడుతున్నామని ఇట్లాంటి అట్లా ఏమి ఉండదు, చాలా మంచిగానే పెడుతున్నారు. భయపడద్దండి, మంచి హ్యాపీగా రావచ్చు. మేము ఎందుకు వీడియో చేస్తున్నా అండి, మేము రావాలనుకున్నప్పుడు మాకు ఎవరు తెలుగు వీడియోలో ఎవరు చెప్పలేదు, ఇంత క్లారిటీగా లేదు. అందరూ ఏదో చెప్పి భయపెట్టారు. అందుకోసమని అందులో ఒక ఆయన చెప్పిన అనమాట, ఏం టెన్షన్ లేదు, రావచ్చు అంటే. సో అది ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనేసి నేను చెప్తా ఉన్నా. చూడండి, ఇట్లాంటి క్లైమేట్లో మనం రిసార్ట్లో ఉన్నదానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఇట్లాంటి క్లైమేట్ నీకు దొరకదు. చాలా డబ్బులు పెడితే తప్ప మనకి దొరకదు అనమాట. చూడండి ఎంత పడితే అక్కడ చాలా ఎక్కడ పడతారని దీన్ని బండారా అంటారు. ఇదంతా ఫ్రీ ఫుడ్ అనమాట. అందరికి అన్ని రకాలే ఉంటాయి, ఒకటేనే కాదు, అన్ని రకాలు అన్నీ ఫ్రీగా చేస్తుంటారు, అన్నీ మంచిగా చేస్తుంటారు. వీళ్ళందరూ ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ అన్ని ఎంత బాగున్నాయి. అసలు ఈ లొకేషన్ చూస్తుంటే జీవితంలో ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ ఫ్యామిలీ ఉంది కాబట్టి ఇంటికి పోవాల్సింది. పహల్గామ్లో అనమాట. అంత పహల్గామ్ అంటారు. పహల్గామ్ అని ఉండే పేరు దీన్ని పహల్గామ్ లాగా మార్చినారు. అంటూ పిలుపులో మార్పు వస్తుంది అనమాట. ఇట్లా పహల్గామ్ అయిపోయింది అనమాట. ఇది పహల్గాము. అన్నీ తందూరి రోటీ కూడా చాలా వేడిగా ఇట్లా చేసి ఇట్లా మీకు ఇస్తారు. అసలు ఎక్కడ కూడా డిలే లేదు. ఇంత మంచి ప్రొవైడ్ చేస్తున్నారంటే అసలు ఉచితంగా, చాలా ఉచితంగా. ఇది మళ్ళా నీకు అసలు ఎలాంటి ఇబ్బంది పెట్టాలని, ఫ్రీగా పెడుతున్నామన్న కాన్సెప్ట్ ఉండదు. చాలా మంచిగా దానం చేయాలన్న పిలిచి అన్నం పెడుతూ ఉంటారు అన్నమాట. అర్థం చేసుకుని అన్నం భోజనం ఇంకొకరు తినిపించడం అన్నది ఎంత ప్రాముఖ్యత అన్నది మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, దయచేసి అప్పుడప్పుడు డొనేట్ చేస్తూ ఉండాలి. కావాలంటే మేము కూడా చేస్తుంటాం, చేయండి. వీళ్ళందరూ చాలా కష్టపడతారు. వీళ్ళందరూ ఢిల్లీ అంటే నై ఢిల్లీ. భోలేనాథ్ అంటారు ఇక్కడ. అమర్నాథ్ బాబా అని భోలేనాథ్ బాబా అంటారు. ఇట్లా చూడండి, ఇట్లా వీళ్ళందరూ ఇట్లా
అన్ని రకాలుగా అందరూ ఉంటారు, ఇబ్బంది ఏం లేదు మనకి. తెలుగు వాళ్ళని ఎవరు లేరని అట్లా టెన్షన్ ఏం లేదు మనకి, అందరూ ఉంటారు. వేడి వేడి దోశలు కూడా ఎంత అసలు మన హైదరాబాద్లో కూడా దొరికాయి ఇట్లాంటి వేడి వేడి దోశలు. అసలు ఎప్పుడు ఇది టైం ఇంత టైం చాలా గ్రేట్. లంగర్ సెంటర్, లంగర్ అంటే అదే అన్నమాట. మా శివ షాపింగ్కి వచ్చిండు, చూస్తూ ఉన్నాడు అప్పటి నుంచి మనోడు షాపింగ్ చేస్తూనే ఉన్నాడు. మొత్తం షాపింగ్ అంతా మొత్తం ఉన్నాయన్నీ మనోడు కొనుక్కొచ్చేలా ఉన్నాడు. ఉన్న షాపులు అన్నీ తిరిగేసిండు ఇప్పటికీ. అదే అన్నమాట పరిస్థితి. ఉన్న షాపులు అన్నీ తిరిగి ఏం చేయాలి అట్లా చేస్తున్నాం. చూడండి మొత్తం అన్నీ కొనుక్కున్నాడు. శివగారు ఇప్పుడు కొంత టోపీ తీసుకుంటున్నాడు. జై బోలే బాబా. గ్లౌస్ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇవన్నీ వాటర్ ప్రూఫ్ గ్లౌస్ అనమాట. ఇవన్నీ వాటర్ ప్రూఫ్ గ్లౌస్ ఇవన్నీ దొరుకుతాయి. ఇట్లాంటి ఇబ్బంది ఏం లేదు మనకి. బగ్గాస్, బ్యాగ్స్ అన్నీ ప్రతిదీ దొరుకుతాయి. జెంట్స్కి, లేడీస్కి అన్నీ కూడా ఇవన్నీ కూడా. చూస్తున్నారు ఇవన్నీ స్మాల్ ఐస్ గ్లేషియర్స్ చాలా ఎక్కువ. అక్కడ అంత ఐస్ ఉన్నది అక్కడ. నా కెమెరా సరిగ్గా కనబడకపోతే అందుకనే చాలా మంచిగా కనబడుతుంది. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసి కొంచెం మంచి వీడియోస్ తీయగలను మీకోసం, మన కోసం, మనందరి కోసం. అన్నీ దొరుకుతాయి మంచిగా. మనకి ఏం కావాలంటే అవన్నీ దొరుకుతాయి. ఇవన్నీ మంచిగా దొరుకుతాయి. ఇక్కడ జియో సిమ్ కానీ, వాటర్ ప్రూఫ్ జాకెట్స్ కానీ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఎందుకంటే మన సిమ్లు ఇక్కడ పనిచేయవు. ఇక్కడికి వచ్చి తీసుకోవాలి మేము.